నమస్తే. ప్రస్తుతం మనము ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి వద్ద అయితే ఉన్నాము. సో, ఎమ్మెల్సీ కవిత గారి ఇంట్లో గూడా మొత్తానికి ఐటీ, ఐటీ శాఖ అధికారులు గూడా పన్ను సోదాలు చేస్తూ మొత్తానికి సోదాలు నిర్వహిస్తున్నారు వాళ్ళ ఇంట్లో. మనకు తెలుసు గతంలో గూడా లిక్కర్ స్కామ్ గురించి చాలా విచారణ చేపట్టినప్పటికీ గూడా లిక్కర్ స్కామ్ కేసయితే కోర్టులో నడుస్తున్నప్పటికీ గూడా ఈమె చేసేటువంటి లిక్కర్ స్కామ్ కావచ్చు, మరిన్ని కొన్ని స్కాములైతే చేస్తారని వీళ్ళ అంటే మొత్తం కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, కవిత ఇంటి పైన గూడా మొత్తానికి ఒక ఆరోపణ అనేదైతే నడుస్తూ ఉంది. అప్పటికి గూడా లిక్కర్ కేస్ ఏదైతే ఉందో, ఆ లిక్కర్ కేసు ఒక పక్క కోర్టులో కేసు నడుస్తూ ఉంది. కేసు ఉన్నప్పటికీ గూడా కోర్టు నుంచి ఆదేశాలు జారీ అవ్వడం కూడా జరుగుతుంది. కవిత ప్రతి వారం గూడా అదేవిధంగా నెలకొక్కసారైనా గూడా కోర్టుని హాజరవ్వాలి. అదేవిధంగా విచారణలో భాగంగా తను ఏదైతే చెప్పుకోదగినటువంటి విషయాలుంటాయో లిక్కర్ స్కామ్‌లో దానికి తగ్గటువంటి విషయాలు గూడా చెప్పాలని గూడా కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. అప్పటికి గూడా కవిత ఒక్కసారి గూడా ప్రతి ఒక్క మనం చూసినట్లయితే ప్రతి ఒక్కసారి కోర్టు నుంచి ఆదేశాలొచ్చిన ప్రతిసారి గూడా ఏదో ఒకటి చెప్తూ గూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారి గూడా కోర్టుకు అయినటువంటి దాఖలాలు గూడా లేనటువంటి పరిస్థితి. సో, అందుకు ఇంకా వాళ్ళ ఇంటి పైన రైడ్స్ అయితే ప్రస్తుతం ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఐటీ పన్ను శాఖ వాళ్ళు సోదాలైతే నిర్వహిస్తున్నారు. దాదాపు 10 మందికి పైగా గూడా కవిత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సోదాలైతే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో, ఆమెకు సంబంధించినటువంటి లాయర్లు తన తరపున మాట్లాడేటువంటి లాయర్లు గూడా మనం చూసుకుంటే ఇంటి బయట గూడా వేచి చూసినటువంటి సందర్భం. వాళ్ళని గూడా ఇంట్లోకి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. ఏదైతే లాయర్స్ ఉన్నారో వాళ్ళు గూడా ఇంటి బయటే ఉన్నారు. ఇంటి బయట నుంచి గూడా అంటే ఏం జరుగుతుందనేటువంటి ఒక ఆంక్షలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ఈరోజు. మొత్తానికైతే దాదాపు 10 మంది ఐటీ అధికారులు అదేవిధంగా లోపల ఇంట్లో సోదాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లిక్కర్ స్కామ్‌కి సంబంధించి కావచ్చు, మరి ఇంకా ఇతర స్కామ్‌ల గురించి కావచ్చు. మొత్తానికి ఐటీ సోదాలనైతే లోపల నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఒకసారి ఇంటి బయట విజువల్ చూసుకున్నట్టయితే ఆమెకు సంబంధించినటువంటి లాయర్లు కావచ్చు, మిగతా ఇతర ఆమెకు సంబంధించిన వాళ్ళంతా కూడా బయట నిల్చొని వేచి చూసినటువంటి సందర్భం కూడా ఉంది. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపట్టింది. 10 మంది అధికారుల బృందం 4 టీములుగా కూడా ఏర్పడి కవిత ఇంట్లో తనిఖీలు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా ఈడీ అధికారులతో కలిసి ఐటీ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా సమాచారం. ఈ 10 మంది అధికారుల బృందం ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈడీ సోదాల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై కూడా దర్యాప్తు సంస్థ అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా మరి కవిత దీనికి సంబంధించి సమాధానం ఏమి ఇస్తుందని కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నప్పటికీ కూడా పోలీసులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ విచారణ మళ్ళీ వాయిదా పడడం, అదేవిధంగా ఈడీ తనిఖీ జారీ చేసినటువంటి సామాన్లను రద్దు చేయాలంటూ ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి కూడా మనందరికి తెలిసిందే. అయితే బుధవారం పిటిషన్పై కూడా విచారణ ఉన్నట్టుగా తగినంత సమయం లేకపోవడంతో మరో తేదీన విచారిస్తామని కూడా కోర్టు తెలపడం. అదేవిధంగా లిక్కర్ కేసులో ఈడీ తనిఖీ జారీ చేసినటువంటి సామాన్లు రద్దు చేయాలని, తనపై ఎలాంటి బలవంతు అరెస్టు లాంటి చర్యలు కూడా ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ కూడా అదేవిధంగా మిట్టల్ ధర్మాసనం ఇవాళ విచారణ జరపాల్సి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తగినంత టైం లేకపోవడంతో వచ్చే నెల 13 తేదీకి తదుపరి విచారణ వాయిదా చేసినట్లుగా కూడా తెలిసింది. మరి మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. కిందటి ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఇచ్చినటువంటి నోటీసుల్లో ఇతరులతో కలిసి విచారిస్తామని చేపట్టారని కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్ ఫోన్ సీజ్ చేశారని కోర్టు దృష్టికి కవిత తీసుకెళ్లారు. సిఆర్టీ సెక్షన్ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్న ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సుప్రీం ఈ పిటిషన్ స్వీకరించగా విచారణ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది.
ఇక దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంట్లోనే విచారించాలని అంశంపై కవిత దాఖలు చేసిన పిటిషన్ గత విచారణలో పిటిషన్పై అభ్యర్థనను బెంచ్ తీసివచ్చింది. తన పిటిషన్కు నీల్ని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులను ఆమె జత చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు వేరువేరు కేసులని కలిపి విచారణ చేయడం సరికాదని, కాబట్టి విడిగానే విచారణ జరుపుతామని ద్విసభ్య ధర్మస్థానం స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు, ఐటీ అధికారులు కూడా రైట్స్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోదాలు కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. మరి ఇది గంట పాటు నుంచి కొనసాగుతున్నటువంటి సోదాలు కూడా ఇంటి లోపల నుంచి బయటకు కూడా ఇప్పటి వరకు అధికారులంతా కూడా దాదాపు 10 మంది కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి తగిన సమాచారం కూడా మీడియాకి కూడా ఇవ్వడం జరగలేదు. సో ప్రస్తుతం ఈడీ అధికారులు, అదేవిధంగా ఐటీ అధికారులు కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడినటువంటి సందర్భం ఈ ఎమ్మెల్సీ కవిత వాళ్ళ ఇంట్లో ఉంది. మరి దీనికి సంబంధించిన వివరాలు, అదేవిధంగా సోదాలు తనిఖీ చేస్తున్నటువంటి సందర్భం. మరి దీనిపైన కూడా కేసులటువంటి విచారణ కొనసాగుతుందా, అదేవిధంగా లిక్కర్ కేసును కూడా బయటికి తీసేటువంటి అవకాశం ఉందా? ఎమ్మెల్సీ కవిత దాదాపుగా కొంతకాలం పాటు నుంచి కూడా కోర్టులో ఉన్నటువంటి ఏదైతే లిక్కర్ కేసు ఉందో కోర్టు హాజరవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఏదో ఒక పలుమార్లు కూడా ఏదో ఒక కారణం చెబుతూ కూడా కోర్టుకి హాజరవ్వనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. మరి ఈసారి ఈ ఐటీ సోదాల మీద మరి ఆమె ఎలాంటి సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది? మన ముందుకు వచ్చి మరి ఏం చెప్తారు, ఐటీ సోదాలపై ఎలా ఆమె రియాక్ట్ అవుతారని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనం ఇంటి దగ్గర చూసినప్పటికీ ఆల్రెడీ పోలీసులు అయితే కొంతమంది వచ్చి కూడా తనిఖీలు చేసి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంటి బయట పోలీసులు ఎవరు కూడా లేరు. ఆల్రెడీ ఇంతకుముందే వచ్చి వెళ్ళినట్టుగా కూడా సమాచారం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అదే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఏ ఒక్కరు కూడా ఈ ఇంటి దగ్గర కవిత కోసం వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు మనం ఇంటి దగ్గరే ఉన్నాము. ఇంటి దగ్గర చూసుకుంటే కనుక ఏ ఒక్కరు కూడా బయట లేరు, ఎవరు కూడా బయట కనిపించినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ఈరోజు. అంటే ఆమెతో పాటు ఒకవేళ మాట్లాడి ఆమెతో పాటు కలిసి ఉంటే కనుక అంటే వాళ్ళకు కూడా ఏదన్నా అంటే ఈ లిక్కర్ స్కామ్లో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, ఈ ఐటీ ఉన్నటువంటి సోదాల్లో కావచ్చు, వాళ్ళకు కూడా ఏదైనా తప్పుడు సమాచారం కావచ్చు, వాళ్ళ బీఆర్ఎస్ నేతలపైన తప్పుడు కేసులు ఏమైనా పెడతారని భయపడుతున్నారా, మరి లేకపోతే ఈమెతో పాటు ఉంటే వాళ్ళ మీద కూడా ఏదన్నా కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని కూడా కొంతమంది అయితే తెలియజేస్తున్నారు. అందుకు అంటే భయాందోళనకు గురై కూడా కొంతమంది ఆమె అంటే ఐటీ సోదాలు ఇంటి దగ్గరకు వచ్చి సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ ఏ ఒక్క కార్యకర్త, ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకులు కూడా రియాక్ట్ అవ్వనటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది. మరి ఏ ఒక్కరు కూడా ఆమె కోసం రానటువంటి పరిస్థితి, ఏ ఒక్కరు వచ్చి కూడా ఆమెని అంటే ఈ ఈడీ కేసుకు సంబంధించి మాట్లాడనివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి సమాచారం ఎవరు కూడా రావట్లేదు. మీరు ఒకసారి చూసుకుంటే కూడా గేట్ దగ్గర కూడా సెక్యూరిటీని భారీగా ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి పంపించేటువంటి అవకాశాలు కూడా లేకుండా పోయింది. ఈరోజు మనకి ఇక్కడ చూసుకుంటే ఒక కార్యకర్త లేరు, అదేవిధంగా పోలీసులు కూడా ఆల్రెడీ వచ్చి వెళ్ళినట్టుగా కూడా సమాచారం కనిపిస్తుంది. కాకపోతే మనం ఇందాక చూసినట్టుగా 4-5 ఆమెకు తరపున వాదించేటువంటి లాయర్లు అనుకోవచ్చు. మనము కొంతమంది లాయర్లు వచ్చి అయితే ఇందాక ఇంటి బయట కాసేపు వెయిట్ చేసి అంటే వాళ్ళని కూడా లోపలికి రానివ్వలేనటువంటి పరిస్థితి. లాయర్స్ కూడా మీరు చూస్తున్నారా, ఇక్కడ మనకి మెయిన్ గేట్ దగ్గరే మనకి లాయర్స్ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా అంటే మీడియా మీద కూడా కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వారిని గేట్ లోపలికి కూడా రానివ్వకుండా ఇక్కడే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఇంటిపైన ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి హైదరాబాద్లోని కవిత నివాసానికి వచ్చిన 10 మంది అధికారులు బృందం ఈ సోదాలు చేస్తుంది. ఐటీ, ఈడీ అధికారులతో కలిసి జాయింట్గా మొత్తం 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఏర్పడింది. మరోవైపు కవిత నివాసం ముందు భారీగా పోలీసులు మోహరించారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే కూడా పోలీసులంతా కూడా ఆల్రెడీ కాసేపటికి క్రితమే వెళ్ళిపోయినట్టుగా కూడా సమాచారం ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా ఇక్కడ కనిపించేటువంటి అవకాశం లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా తన అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకుంటున్నారు. మరి ఇప్పుడు
వాళ్ళు ఏ ఒక్కరు కూడా ప్రస్తుతం మనకైతే కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ సోదాలతో బీఆర్ఎస్‌లో ఒక ఇంత ఆందోళన కూడా మొదలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే రానున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి ఆల్రెడీ ఒక విధంగా వాళ్ళపైన బీఆర్ఎస్ మీద ఒక మచ్చైతే పడింది. మొత్తానికి బీఆర్ఎస్ అసలు తనిఖీ ఉండదు. బీఆర్ఎస్ లేకుండానే పోతుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ ఉండేది అని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ అనే తనిఖీ వినపడదు మనకు. బీఆర్ఎస్ మొత్తం లేకుండా పోతుంది అన్నటువంటి సమాచారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సోదాలతో బీఆర్ఎస్లో కింద ఆందోళన మొదలైనప్పటికీ కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత నిందితురాలు ఉన్న విషయం అయితే అందరికి తెలిసింది. పలుమార్లు విచారణ కూడా హాజరవ్వకుండా తప్పించుకున్నటువంటి ప్రయత్నం కూడా చేసింది ఆవిడ. విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపినప్పటికీ ఈ మధ్యలో ఒక్కసారి కూడా హాజరు కాకపోవడం మరింత అనుమానానికి కూడా గురి చేస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే కోర్టుకొచ్చి అంటే తన వైపు ఏదైతే ఉందో లోటుపాట్లు కూడా తెలియజెప్పాల్సిన కోర్టుకు ఆమె తెలియజెప్పాల్సిన బాధ్యత ఆమె పైన ఉంది. అయినప్పటికీ కూడా ఒక్కసారి కూడా హాజరు కాకుండా ఎన్నిసార్లు కూడా తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసింది మనందరికీ తెలుసు. మరి ప్రస్తుతం కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆమె అసలు రియాక్ట్ కాకుండా అసలు ఏంటి, ఎందుకు సడన్గా అంటే ఐటీ రైట్స్ కూడా చేయాల్సి వస్తుందని కూడా బయటకు వచ్చి మనకు అసలు సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేకుండా పోయింది. కాకపోతే కొంతమంది అయితే లాయర్స్ అయితే ఆమె తరఫున వాదించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా అసలు అంటే మా కెమెరా ముందు అంటే మీడియా ముందుకు వచ్చి ఏంటి అని మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. గత 10 ఏళ్లలో ఆర్థిక లావాదేవీలపై ఈడీ వివరాలు సేకరిస్తుంది. కవిత ఆమె సహాయకుల సెల్ ఫోన్స్ ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై కూడా ఈడీ ఆరా తీస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్పై విచారణ 19కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. తనపై చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలన్న కవిత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ గ్యాప్లోనే కవిత ఇంటిపై ఐటీ రైడ్స్ ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా జాయింట్ సోదాలు చేయడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 28న విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో సిబిఐ పేర్కొంది. గతంలోనే కవిత నుంచి వాంగ్మూలం రికార్డు చేయగా తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ కేసుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు పలువురు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడే క్లిక్. ప్రస్తుతం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో సోదాలైతే ఈడీ అధికారులు అదేవిధంగా ఐటీ అధికారులు కూడా దాదాపు కొంత సమయం కొన్ని గంటల పాటు నుంచి కూడా ఐటీ సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి ఏ విషయం తెలియజేస్తే తప్ప మనకి ఒక ఐడియా వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు మొత్తానికి బయటకు వచ్చి సోదాలు నిర్వహించిన మరుక్షణం బయటకు వచ్చి మన మీడియా ముందు మరి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా లేదన్నటువంటి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందా అని వాళ్ళు బయటకు వచ్చి చెప్పేంత వరకు కూడా మనకి తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మనకి లోపలికి వెళ్ళేటువంటి అవకాశాలు ఏ మాత్రం కూడా లేకుండా పోయింది. మనం చూస్తున్నాము దాదాపు కొన్ని గంటల పాటు కూడా కవిత ఇంటి బయటే కొంతమంది లాయర్లు కూడా వేచి చూస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. మరి ఐటీ సోదాలు నిర్వహించిన మరుక్షణం మరి ఏం జరగబోతుందని కూడా అందరూ ఉత్కంఠభరితంగా కూడా వేచి చూస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. మరి ఐటీ సోదాలు నిర్వహించిన తరువాత ఏం జరగబోతుందని కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్తే తప్ప మనకి ఏం తెలిసేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ లేనటువంటి సందర్భం. మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఈడీ సోదాలు అదేవిధంగా ఐటీ సోదాలు ఇంకో మరికొన్ని గంటల పాటు కూడా సోదాలు చేసేటువంటి అవకాశం కూడా ఉందంటూ కూడా తెలుపుతున్నటువంటి సందర్భము. అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత పిఏ కూడా ఇందాకే ఇంటి నుంచి బయటకు వెళ్ళినటువంటి సందర్భం కూడా మేము చూసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకో కొన్ని గంటల పాటు ఈడీ సోదాలు కూడా నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు బయటకు వస్తే తప్ప ఇంకా మరిన్ని దాని ఈడీ సోదాలకు సంబంధించి మరిన్ని అంశాలకు సంబంధించి తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాల గురించి వాళ్ళు వచ్చి బయటకు తెలియజేసేటువంటి అవకాశం కూడా ఉంది. వాళ్ళు బయటికి వస్తే మరిన్ని ప్రశ్నలకు సమాధానం దొరికేటువంటి పరిస్థితి ఉందని కూడా తెలుస్తుంది మనకి.